హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు చేసేసాన్ హర్ష కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో కస్టర్డ్ పౌడర్ని ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మరి ఈ కస్టర్డ్ పౌడర్ని ఎక్కువగా మనము మాల్స్లలో అలాగే బయట తెచ్చుకుంటూ ఉంటాం కదా. మరి సేమ్ యాస్టీస్గా అచ్చం కస్టర్డ్ పౌడర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. పక్కా కొలతలతో మనం పర్ఫెక్ట్గా ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే తయారు చేసేసుకుందాం. ముందుగా చూడండి, ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఇందులోకి చూడండి ఇలా అరకప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఈ షుగర్ని ముందుగా మనము గ్రైండ్ చేసేసుకుందామండి. చూడండి, ఇలా మూత పెట్టుకొని గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా పౌడర్లా అయిపోతుంది కదా షుగరు. ఇలా పౌడర్లా అయిపోయిన తర్వాత ఇందులోకి మనకు మస్ట్ అండ్ షుడ్ అండి కార్న్ఫ్లవర్ అలాగే మిల్క్ పౌడర్ అనమాట. ఓకేనా. చూడండి, పాల పౌడర్ అంటారు కదా, అది. ఇక్కడ నేను 1 కప్ తీసుకోవాలి. అరకప్పు షుగర్కి ఏ కప్పుతో అయితే అరకప్పు షుగర్ తీసుకున్నామో అదే కప్కి 1 కప్పు కార్న్ఫ్లవర్, అదే అండి మొక్కజొన్న పిండి, అలాగే 1 కప్పు పాల పౌడర్ కూడా తీసుకోవాలన్నమాట. ఇది మనకు బయట ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. ఇవి రెండు కూడా వేసేసి ఇందులోకి ఎసెన్సీ వేయాలి. ఏదైనా పర్వాలేదు, ఫ్లేవరు కాఫీ ఎసెన్సీ లేదా వెనిలా ఎసెన్సీ, ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. మీకు ఇష్టమైన ఫ్లేవర్లో 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ వేయాలండి. మీ దగ్గర లిక్విడ్ ఫుడ్ కలర్స్ ఉంటే ఇంకా చాలా మంచిది. నా దగ్గర అయితే లిక్విడ్ ఫుడ్ కలర్ లేదు. చూడండి, ఇలా పొడి ఫుడ్ కలరే ఉంది, ఎల్లో ఫుడ్ కలర్ అనమాట. ఇలా 1/4 టీ స్పూన్ దాకా. మీకు ఇంకా కలర్ ఎక్కువ కనిపించాలనుకుంటే మీకు వాటర్ లిక్విడ్ లాంటి ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది కొద్దిగా ఎక్కువ తీసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేయాలండి. మీకు ఎంత వీలు పడితే అంత. మనకు కస్టర్డ్ పౌడర్ చూస్తుంటాం కదా, చాలా మెత్తగా ఉంటుంది కార్న్ఫ్లవర్ లాగే. అలా ఫైన్గా మీరు గ్రైండ్ చేసేసుకోవాలి. అంతే అండి. ఎంతో సింపుల్గా మనము ఇంట్లోనే ఈజీగా కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఈ కస్టర్డ్ పౌడర్ అయితే మనకు చాలా యూజ్ అవుతుందండి. బాదం పాలు, ఐస్ క్రీమ్స్, అలాగే మనము మిల్క్ షేక్స్, ఇలా ఎన్నో రకాలుగా ఫ్రూట్ సలాడ్ని ఎన్నో రకాలుగా ఈ కస్టర్డ్ పౌడర్తో ఈజీగా అన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి కొనే పనే లేదు ఈ సమ్మర్లో. ఓకేనా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనకు కస్టర్డ్ పౌడర్ అయితే తయారైపోయింది కదా. పర్ఫెక్ట్ కొలతలతో మీకు కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకోవాలనుకుంటే బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే తయారు చేసుకోండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో కంపల్సరీగా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.